తెనాలి ఎంత ఫేమస్, తెనాలికి ఆదిత్య బిర్యానీ అంతే ఫేమస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ ట్రావెలర్. ఆదిత్య రెస్టారెంట్ దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఈ ఆదిత్య రెస్టారెంట్ వచ్చేసి ఓల్డ్ అండ్ ఒరిజినల్. ఏ రకమైనటువంటి కల్తీ కానీ లేకపోతే కలర్స్ కానీ ఈ టేస్టింగ్ సాల్ట్ ఏ ఐటమ్స్ లేకుండా న్యాచురల్ పద్ధతిలో మన ఇంట్లో తయారు చేసుకున్నటువంటి విధంగా ఉండే ఐటమ్స్ తయారు చేయడం మా ప్రత్యేకత. మధ్యతరగతి వ్యక్తులకి అందుబాటు ధరలోనే పెట్టాము. 250లో ఇద్దరు మనుషులకి సరిపోయేంత పార్సిల్ వస్తుంది. 250తో ఇంట్లో తినొచ్చు. తెనాలికి జిలేబీ ఎంత ఫేమస్, ఆదిత్య బిర్యానీ అనేది అంత ఫేమస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ ట్రావెలర్. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెనాలి వచ్చాము. తెనాలి వచ్చిన తర్వాత ఇక్కడ మంచి బిర్యానీ కోసం సెర్చ్ చేస్తుంటే హోటల్ ఆదిత్య రెస్టారెంట్లో ఫుడ్ అయితే చాలా బాగుంటుందని అన్నారు. అందుకని ఇక్కడ టేస్ట్ చేయడానికి అయితే వచ్చాను. ఇక్కడ మనకి వైడ్ వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్, అలానే స్నాక్స్, ఇంకా చాలా కర్రీస్ అయితే చాలా రకాలైతే ఉంటాయి అన్నారు. సో లోపలికి వెళ్ళి మనం ఇక్కడ ఫుడ్ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది మనం లోపలికి వెళ్ళి చూద్దాం. అలానే ఇక్కడ ఈ హోటల్ గురించి మాట్లాడుకుంటే ఈ హోటల్ ఇదే ప్లేస్లో దాదాపు 20 ఇయర్స్ నుంచి రన్ అవుతుంది. సో ఫస్ట్ అనేది కొంచెం ఎదర వరకు ఉండేది. సో ఇప్పుడు మనం ఎక్స్టెండ్ చేసి లోపలికి మొత్తం ఈ బ్యాక్ సైడ్ ఉన్నదంతా వీళ్ళు రెస్టారెంట్గా ఫామ్ చేసి ఇక్కడ 20 ఇయర్స్ నుంచి ఈ రెస్టారెంట్ అయితే స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఇక్కడ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది అన్నారు. సో లోపలికి వెళ్ళి మన బిర్యానీని అయితే టేస్ట్ చేద్దాం. లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. రెస్టారెంట్ వే అయితే ఇది. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఈ ఆదిత్య రెస్టారెంట్ వచ్చేసి మనకి తెనాలి బోస్ రోడ్లో ఉన్న జస్ట్ బేక్ పక్కనే ఇలా ఒక చిన్న సందు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సందు లోపలికి వెళ్తే మనకి రెస్టారెంట్ అయితే ఉంటుంది. సో రెస్టారెంట్ అనేది ఇంత లోపల ఉన్న జనాలు మనకి ఇక్కడ క్యూ కడుతున్నారు. సో ఇక్కడ మనకి రెస్టారెంట్ అనేది వ్యూ ఇలా ఉంటుంది. సో సిట్టింగ్ కూడా చాలా పెద్దగానే ఉంది. సో మీరు కనుక ఎప్పుడైనా తెనాలి వచ్చినప్పుడు ఇక్కడ బిర్యానీస్ని అయితే టేస్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెనాలి ఆదిత్య రెస్టారెంట్ లోపల ఉన్నాము. ఇక్కడ టాప్ ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. సో వాటిల్లో నేను ఒక 4 ఐటమ్స్ని అయితే సెలెక్ట్ చేసుకొని వాటిని టేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ టాప్ ఐటమ్స్ ఏమేంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. సో నేను అన్ని టేస్ట్ చేయలేను కాబట్టి కొన్ని ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకొని వాటిని ఇక్కడ ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మన ముందు ఉన్నది చికెన్ దమ్ బిర్యానీ, అలానే చికెన్ వింగ్స్ కర్రీ, ఆ తర్వాత ఇవి చికెన్ లాలీపాప్స్. ఈ ఐటమ్ వచ్చేసి చికెన్ వింగ్స్, చికెన్ 65 వచ్చేసి చికెన్ కర్రీ, అలానే గోంగూర చట్నీ. సో ఇప్పుడు మనం ఈ ఐటమ్స్ని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ టాప్ ఐటమ్స్ అన్ని. ప్రస్తుతానికి అయితే నేను చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ చేస్తున్నాను. సో చికెన్ దమ్ బిర్యానీ క్వాంటిటీ వచ్చేసి చాలా ఉంది ఫ్రెండ్స్. స్టార్టర్స్ వచ్చేసరికి చికెన్ లాలీపాప్ ఉంది. సో మనం చికెన్ లాలీపాప్ని టేస్ట్ చేద్దాం. సో ఒక చికెన్ లాలీపాప్ని వేసుకుంటున్నాను. అలానే ఇక్కడ వచ్చేసరికి చికెన్ వింగ్స్, ఈ చికెన్ వింగ్స్ని కూడా ఒక చికెన్ వింగ్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం చికెన్ 65 అనేది టేస్ట్ చేద్దాం. సో చికెన్ 65 అయితే టేస్ట్ చాలా బాగుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఒకసారి చికెన్ 65 కూడా టేస్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చికెన్ వింగ్స్ అయితే టేస్ట్ చేస్తున్నాం. సో చికెన్ వింగ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, చాలా పెద్ద పీసెస్ అయితే వస్తున్నాయి ఇక్కడ ఈ చికెన్ వింగ్స్ అనేవి. ఈ చికెన్ వింగ్స్ అనేది టేస్ట్ మరి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ చికెన్ వింగ్స్ని కూడా టేస్ట్ చేయండి. ఇప్పుడు మనం చికెన్ లాలీపాప్ని కూడా టేస్ట్ చేద్దాం. ఇక్కడ చికెన్ లాలీపాప్స్ టేస్ట్ చాలా బాగుంటాయి అన్నారు. ఇప్పుడు మనం చికెన్ లాలీపాప్ని టేస్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చికెన్ లాలీపాప్ కూడా టేస్ట్ చాలా బాగుంది. జ్యూసీగా, కొంచెం స్పైసీగా చాలా బాగుంది. ఇప్పుడు మనం ఈ చికెన్ బిర్యానీని అయితే టేస్ట్ చేద్దాం. చికెన్ దమ్ బిర్యానీ వచ్చేసి ఇందా నేను చెప్పినట్టే క్వాంటిటీ అయితే చాలా ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇందులోకి మనం ఈ చికెన్ కర్రీని వేసుకొని ఈ చికెన్ దమ్ బిర్యానీ అయితే టేస్ట్ చేద్దాం. ఇక్కడ ఇందులో కూడా ఈ చికెన్ పీసెస్ కూడా చాలా పెద్ద వేశారు. మనం చికెన్ గ్రేవీని వేసుకున్నాం కొంచెం. చికెన్ కర్రీ టేస్ట్ మటుకు సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఈ చికెన్ కర్రీలో చికెన్ పీసెస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. సో చికెన్ కర్రీలో టొమాటోస్ కూడా వేస్తున్నారు. ఆ టొమాటోలో ఉండే ఆ తీపి పులుపు ఏదైతే ఉంటుందో అది మటుకు సూపర్గా ఉంది టేస్ట్ అనేది.
ఆదిత్య రెస్టారెంట్కి వచ్చినప్పుడు ఈ చికెన్ కర్రీని కంపల్సరీ టేస్ట్ చేయండి. చికెన్ దమ్ బిర్యానీలో చికెన్ వింగ్స్ కర్రీతో కూడా టేస్ట్ చేద్దాం. చికెన్ వింగ్స్ కర్రీని కూడా టేస్ట్ చాలా బాగుంది, కొంచెం స్పైసీగా ఉందంటే. సో నాకు స్పైసీనెస్ ఇష్టమే కాబట్టి నేను టేస్ట్ చేస్తున్నాను. సో మీరు చూసుకొని ఈ కర్రీని అయితే ఆర్డర్ ఇవ్వండి. సో లెట్స్ ఫినిష్ దిస్ కర్రీ. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చికెన్ వింగ్స్తో కూడా టేస్ట్ చేసేసాము. ఇక ఫైనల్గా ఓవరాల్గా మాట్లాడుకుంటే చికెన్ దమ్ బిర్యానీ వచ్చేసి టేస్ట్ మటుకు సూపర్గా ఉంది. సో క్వాంటిటీ అలానే ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసి 220 రూపీస్. మీరు తెనాలి ఆదిత్య రెస్టారెంట్కి వచ్చినప్పుడు కంపల్సరీ వీటిని అయితే టేస్ట్ చేయడానికి ప్రయత్నించండి. టేస్ట్ మటుకు చాలా సూపర్గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న బిర్యానీ అలానే ఐటమ్స్ అన్నిటిని నేనైతే ఫినిష్ చేస్తాను. ఇప్పుడు మనం ఈ హోటల్ ప్రొపరేటర్ గారైన రామకృష్ణ గారితో ఇంటరాక్ట్ అవుదాం. లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. అందరికీ నమస్కారం అండి. నా పేరు రామకృష్ణ. ఆదిత్య రెస్టారెంట్ మార్చి 7, 99 స్టార్ట్ చేసాము. ముఖ్యంగా మొట్టమొదటిసారిగా ఇన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని ఆదరిస్తున్న మా కస్టమర్లకి అభినందనలు తెలియజేసుకుంటూ, మెయిన్ మాది కాన్సెప్ట్ ఏంటంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీ. ఆ కాన్సెప్ట్ మీదే మేము ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి విజయవంతంగా నడపగలుగుతున్నాము. ఆదరిస్తున్న కస్టమర్స్ది వాళ్ళ గొప్పతనం కూడా ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి మా దగ్గరికి రావడం, మంచి క్వాలిటీ ఫుడ్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో మా దగ్గర చికెన్ అండ్ మటన్, ప్రాన్స్, ఫిష్ ఐటమ్స్తో పాటుగా వెజిటబుల్, క్యాజు నట్, పన్నీర్ బిర్యానీ ఇలా ఐటమ్స్ దొరుకుతాయి. మెయిన్ ఏంటంటే హైజెనిక్ ఫుడ్ అంటే ఈ ప్రిజర్వేటివ్స్ కానీ, ఈ కలర్స్ కానీ, టేస్టింగ్ సాల్ట్ కానీ ఇలా ఏ రకమైనటువంటి కల్తీ లేకుండా స్వచ్ఛమైన ఆహారాన్ని అందిస్తున్నాం కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని ఆదరిస్తున్నారు. ప్రాఫిటబుల్ బిజినెస్లు చాలా ఉన్నాయి, చేయొచ్చు. బట్ మేమేంటంటే ఈ వ్యాపారాన్ని ఒక ఫ్యాషన్గా తీసుకొని ఫుడ్ బిజినెస్లో కస్టమర్ తినేసి చాలా బాగుందండి టేస్ట్, తెనాల్లో ఇలా లేదు అని చెప్తే మాకు చాలా తృప్తిగా ఉంటుంది. దానికోసం చేస్తున్నాము. ప్లస్ ఇప్పుడే జస్ట్ ఒక కస్టమర్ వచ్చారు, హైదరాబాద్ తీసుకెళ్ళాలండి. హైదరాబాద్లో ఇలాంటి ఫుడ్ దొరకదు. సరే దొరుకుతుందో లేదో మాకు తెలియదు, మేము పెద్దగా చూడము. అలా చెప్పినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంటుంది. దానికోసం ఫ్యాషన్గా అంటే వ్యాపారంలో లాభాలు వచ్చే వ్యాపారాలు ఇంకా చాలా ఉంటాయి. బట్ ఇది ఒక ఫ్యాషన్గా తీసుకొని మేము విజయవంతంగా నిర్వహిస్తున్నాం. దిస్ 23rd ఇయర్. ఈ 23 ఇయర్స్ నుంచి విజయవంతంగా మేము చేస్తున్నాము. దీనికి ఇలా సహకరించిన కస్టమర్లకు ముందుగా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి ఆదరణే మా మీద కొనసాగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. మెయిన్ ఏంటంటే మనం మధ్యతరగతి వ్యక్తులకి అందుబాటు ధరలోనే పెట్టాము. సామాన్యుడికి అందనటువంటి పరిస్థితి అయితే కాదు. 250లో 2 మనుషులకి సరిపోయేంత పార్సిల్ వస్తుంది. 250తో ఇంట్లో తినొచ్చు. ఈరోజు ఎక్కువగా ప్రిఫర్ చేయడానికి అది ఒక కారణం. బయట తీసుకొచ్చుకొని వండుకొని చేసుకునే దానికన్నా కూడా మా దగ్గర తీసుకెళ్తే తక్కువ అవుతుందని చాలామంది కస్టమర్స్ మాతో చెప్పుకున్నారు. అందుబాటు ధరలో ఇవ్వాలనే ఉద్దేశం, ప్లస్ లాభాలను ఆశించి లాభాలు ఉంటాయి, బట్ లాభాపేక్షతో కాకుండా కొంచెం అందుబాటు ధరలో ఇవ్వాలనేది మా కాన్సెప్ట్. మా దగ్గర ప్రఖ్యాతిగా లాలీపాప్ చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ అండ్ ఫ్రైడ్ వింగ్స్ బిర్యానీ, ఫ్రాన్స్ ఐటమ్స్ అండ్ మటన్, వెజిటబుల్ ఐటమ్స్ ప్రత్యేకంగా అడిగి తీసుకుంటూ ఉంటారు. ఈ వెజిటేరియన్స్లో పన్నీర్, కాజు నట్, టమాటో కర్రీ, మిక్స్డ్ వెజిటబుల్ బిర్యానీ ఇలా ఐటమ్స్ కూడా దొరుకుతాయి. ఏ రకమైనటువంటి కల్తీ కానీ లేకపోతే కలర్స్ కానీ, ఈ టేస్టింగ్ సాల్ట్ ఏ ఐటమ్స్ లేకుండా న్యాచురల్ పద్ధతిలో మన ఇంట్లో తయారు చేసుకున్నటువంటి విధంగా ఉండే ఐటమ్స్ తయారు చేయడం మా ప్రత్యేకత. మా రెస్టారెంట్ టైమింగ్స్ ప్రతిరోజు ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. ప్లస్ ఈ సమయంలో మీకు కావలసిన పదార్థాలు వేడివేడిగా అందించడం మా స్పెషాలిటీ. థ్యాంక్ యూ టు ఆల్. నా పేరు తిరుపతి రెడ్డి అండి. రెస్టారెంట్లో 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. క్వాలిటీ దగ్గర కానీ క్వాంటిటీ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. సొంతంగా వెళ్ళి సరుకులు కొనుక్కొచ్చుకోవడం కానీ, ఏదైనా చేయటం కానీ, పర్చేజింగ్ కానీ ఏదైనా ఓన్గా చేసుకుంటారు. క్వాలిటీ దగ్గర ఏమాత్రం, క్వాంటిటీ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. ఫుడ్ క్వాలిటీగా ఉంటుంది. ఇవన్నీ మెయింటైన్ చేసిన కుర్రోళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. బాగుంటుంది ఫుడ్. ఆదిత్య రెస్టారెంట్లో ఫుడ్ అయితే టేస్ట్ చేసాం ఫ్రెండ్స్. ఫుడ్ మటుకి చాలా బాగుంది. సో ఫైనల్గా మనం మాట్లాడుకుంటే ఇలాంటి బెస్ట్ ఫుడ్ ప్లేసెస్ మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం, రెస్టారెంట్ రివ్యూస్ కోసం నా వాట్సాప్ నెంబర్ 9985710466 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను వీడియో చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రవీణ్ ట్రావెలర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేస్ట్ అది బాగుంది. ముందు మీరు టేస్ట్ అడిగే ముందు ప్లేట్లో తిండి. ఎందుకు అంటే టేస్ట్ బాగుంటే ప్లేట్లో ఏముండదు. ప్లేట్లో వేస్ట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు టేస్ట్ బాగలేనట్టు.
మీరు ఏ ప్లేట్లో కూడా కొంచెం కూడా మిగలేదు, అంటే టేస్ట్ బాగున్నట్టే, నో ప్రాబ్లం. మీరు అది చూడండి. తర్వాత ఈ హోటల్కి మేము దాదాపు ఒక 6 ఏళ్ళ నుంచి వస్తున్నాం. మేము ఉండేది విజయవాడ, 6 ఏళ్ళ నుంచి వస్తున్నాం. 6 ఏళ్ళ నుంచి కూడా మేము తెనాలి ఏదైనా పని మీద, గోల్డ్ పని మీద వస్తాం. ఏ పని మీద వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి భోజనం చేసి వెళ్తాం. ఎందుకంటే చాలా బాగుంటుంది. మేము ఫ్యామిలీ వస్తాం, అంత సూపర్ వర్క్గా ఉంటుంది. మేము ఈ ఐటమ్ కాదు, వచ్చినప్పుడు ఒక ఐటమ్ తీసుకుంటాం. ప్రతి ఐటమ్ బాగానే ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్, చెప్పాల్సింది లేదు. అందరూ వచ్చి ఫ్యామిలీతో తినవచ్చు, ఇబ్బంది లేదు. చాలా బాగుంది. నా పేరు జొన్నగుడి రాధాకృష్ణమూర్తి అండి. గత 10-12 సంవత్సరాల నుంచి మేము ఆదిత్య రెస్టారెంట్లో భోజనం చేస్తాం. మాకు ఎన్వి అంటే తెనాలికి ఫేమస్ ఎవరంటే, తెనాలికి జిలేబీ ఎంత ఫేమస్, ఆదిత్య అనేది అంత ఫేమస్. ఆదిత్య రెస్టారెంట్ కన్నా మించి ఫుడ్ అనేది లేదు. అంతకన్నా ఎన్వి ఐటమ్ లేదు. అక్కడ వింగ్స్ తినాలన్నా, లాలీపాప్ తినాలన్నా, చికెన్ ఐటమ్స్ తినాలన్నా కూడా ఏదైనా కానీ నేను రెగ్యులర్ కస్టమర్ని. ఖచ్చితంగా నేను ఆదిత్యకి వచ్చి తింటాను. ఈ 12 సంవత్సరాలు నాకు తెలుసు. ఆదిత్యతో పోల్చుకుంటే గుంటూరు సుబాని అసలు ఏమాత్రం పనికిరాదు. ఆ విధంగా ఉంటుంది అనమాట. అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. అంత రైస్ అది ఏంటంటే డబ్బుల కోసం కాదు వాళ్ళు చేసేది, ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఆదిత్యకి అసలు ఎటువంటి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. నేను దీనికి ఫుల్ సపోర్ట్ చేస్తాను. ఈ ఆదిత్య రెస్టారెంట్ వచ్చేసి ఓల్డ్ అండ్ ఒరిజినల్. సో ఒరిజినల్ ఆదిత్య వచ్చేసి ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ మీరు చూసుకుంటే జస్ట్ బేక్ ఉంది కదా, జస్ట్ బేక్ పక్కనే లోపలికి వెళ్తే మనకి ఆదిత్య రెస్టారెంట్ అయితే ఉంటుంది. సో ఈ రెస్టారెంట్ వచ్చేసి ఓల్డ్ అండ్ ఒరిజినల్. ఆదిత్య రెస్టారెంట్ అడ్రస్ వచ్చేసి తెనాలి బోస్ రోడ్లో బాటా షోరూమ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బాటా షోరూమ్ ఆపోజిట్లోనే మనకి ఈ ఆదిత్య రెస్టారెంట్ అయితే ఉంటుంది. సో ఈ ఆదిత్య రెస్టారెంట్కి జస్ట్ బేక్ పక్కనే ఉంటుంది. సో బాటా షోరూమ్ ఆపోజిట్లో జస్ట్ బేక్ ఉంటుంది. జస్ట్ బేక్ పక్కనే సందులో మనకి ఈ ఆదిత్య రెస్టారెంట్ అయితే ఉంటుంది.